ప్రేక్షకులు నమస్కారం, వెల్కమ్ టు మేరా మీడియా. మనతో పాటు ఉన్నారు పంచకర్ల సంధి, భీమిలి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్. సార్ నమస్తే. ముఖ్యంగా మీ సభని, మీ కాన్స్టిట్యున్సీ నుంచే ఎన్నికల సిద్ధం అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సంసిద్ధం చేసేశారు. అంటే ఎలక్షన్లు ఎప్పుడో దగ్గరలో ఉన్నాయని చెప్పడమే కాకుండా ఎలక్షన్లు రెడీ అయిపోమని కూడా చెప్పారు. ఏం చెప్తారు దానికి సంబంధించి? మీ కాన్స్టిట్యున్సీ జరగడం దీనికి సింబాలిక్గా చూడాలంటారు ఇదంతా కూడా? ముందుగా మైరా టీవీ ప్రేక్షకులందరికీ నేను నమస్కారం తెలియజేస్తున్నాను. మీకు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆయన ఎన్నికలకు సిద్ధం అని భీమిలి కాన్స్టిట్యున్సీలో పెట్టారు. ముందుగా అసలు ఎలక్షన్స్కి వెళ్ళే అర్హత మీకు ఉందా? వైసీపీ పార్టీకి ఉందా? ఎందుకంటే గతంలో మద్యపాన నిషేధం చేయకుండా మేము ఎన్నికలకు వెళ్ళాం, ఓట్లు అడగమని చెప్పన్నారు. సో మరి అలాంటి అర్హత ఉంటే మీరు చెప్పండి మాకు. ఎందుకంటే మద్యపాన నిషేధం చేశారంటే లేదు, చేయలేదు. పోనీ ప్రత్యేకంగా భీమిలికి వద్దాం. భీమిలిలో మీరు సభ పెట్టినారు కాబట్టి భీమిలి గురించే మాట్లాడతాను. భీమిలి కాన్స్టిట్యున్సీలో మరి జగన్మోహన్ రెడ్డి గారు 2018 సంవత్సరం 8వ నెల 17వ తారీఖున మీకు పాదయాత్ర చేసుకుంటూ ఆయన ఆనందపురం సెంటర్కి విచ్చేసినప్పుడు ఆనందపురం సెంటర్లో ఒక సభ నిర్వహించారు. ఆ సభలో ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, భీమిలి కాన్స్టిట్యున్సీకి సంబంధించి మీ సమస్యలు నేను విన్నాను అని చెప్పి మీరు ఆనందపురంలో, అదేవిధంగా భీమిలి మండలంలో ఒక మనకి వెజిటేబుల్ రైతు బజార్లు నిర్మిస్తామని చెప్పన్నారు. దాంతోపాటు మీకు గోస్తాని నది ఎక్కడైతే ప్రవహిస్తుందో పాండ్రంగి అయిన గ్రామం, అల్లూరు గారు పుట్టిన ఊరు పాండ్రంగి, అలాంటి ఊరు పాండ్రంగిలో మీరు చిన్నపిల్లలు గ్రామం దాటడానికి ఇబ్బంది పడుతున్నారు, స్కూళ్ళకి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు, నది పొంగినప్పుడల్లా పిల్లల ప్రాణాలు కోల్పోతున్నాయంటే మేము బ్రిడ్జ్ నిర్మిస్తామని చెప్పన్నారు. దానిపై నుంచి పాండ్రంగిలో ఆ బ్రిడ్జ్ మనకి నిర్మించలేదు. దాంతోపాటు మూలకొద్దులో ఒక ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తామని చెప్పన్నారు. భీమిలిలో జెట్టి అని చెప్పన్నారు. మరి వీటిలో ఏ ఒక్కటైనా మీరు మీకు హామీ నెరవేర్చలేదు. మరి పంచగ్రామాల సమస్యకు సంబంధించి మీకు సింహాచలం ప్రాంత ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో మీరు చూశారు. మరి కనీసం వాళ్ళ సమస్యను పరిష్కరించారంటే లేదు, అది లేదు. మరి ఏ సమస్య పరిష్కరించకుండా భీమిలికి సంబంధించి మీరు భీమిలిలో సభ ఏ ముఖం పెట్టుకున్నారు? మరి అలాంటి సభకి ఎందుకు భయపడి, అంటే మీరు యుద్ధం సిద్ధం అని చెప్పని కొన్ని శుద్ధపోస మాటలు చెప్పారు మీరు. మరి అలాంటి శుద్ధపోస మాటలు చెప్పినప్పుడు మీరు ఈ ఎలక్షన్కి సిద్ధం, ఇది జరిగేది ఒక యుద్ధం అన్నప్పుడు ప్రత్యర్థుల్ని, అంటే మీకు మనకి ప్రత్యర్థి పార్టీని, మేము ఎలక్షన్ మనకి అసెంబ్లీలో ప్రజాప్రతినిధులు కాకపోవచ్చు కానీ భీమిలిలో ప్రజా సమస్యలకు మేము ప్రజాప్రతినిధులం. అలాంటి మా పైన 151 CRPC నోటీస్ ఇచ్చి మీ సభ జరిగే సమయంలో ఉదయం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కూడా మమ్మల్ని ఇంట్లోంచి బయటికి రానివ్వకుండా పోలీసు పహారా పెట్టి, SIలు కానిస్టేబుల్ పెట్టి మమ్మల్ని ఎందుకు ఇంటికే పరిమితం చేశారు? ఇది దేనికి సంకేతం? మా చేతులు కట్టేసి మీరు యుద్ధాలు చేస్తామంటే అది నిజంగా యుద్ధ నీతేనా అని మేము ప్రశ్నిస్తున్నాం. ముఖ్యంగా భీమిలి సంబంధించి కష్టపడ్డది మీరు, కానీ ఇప్పుడు చాలా పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. గంటా శ్రీనివాసరావు వస్తారని చెప్పేసి, లేకపోతే వైసీపీ నుంచి మీకు వచ్చిన ఎమ్మెల్సీ వంశకృష్ణ గారు వస్తారని చెప్పేసి 5 ఏళ్ళు కష్టపడ్డా మీకు మిగతా పేర్లు వినిపిస్తున్నప్పుడు ఏమనిపిస్తుందండి? అంటే చాలా గర్వంగా అనిపిస్తుందండి. ఎందుకంటే 5 ఏళ్ళు కష్టపడ్డారని చెప్పి ఇలాంటి వాళ్ళు గుర్తించారు. ఈ రోజు 5 ఏళ్ళు కష్టపడి భీమిలి కాన్స్టిట్యున్సీలో ఆ రోజు 2019లోనే మేము ప్రాపర్గా ఎలక్షన్ 2 రోజుల ముందు, నామినేషన్ 2 రోజుల ముందు అభ్యర్థిగా వచ్చినప్పటికీ కూడా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిపై నమ్మకంతో ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి దాదాపు 25,000 ఓట్లు వేశారు. 25,000 ఓట్లకి కూడా మేము జవాబుదారీతనంగా ఉంటూ, మేము ప్రజా సమస్యలపై పోరాడుతూ 5 సంవత్సరాలు మేము ప్రజల్లో తిరుగుతూ దాదాపు ఈ రోజు 2019 నుంచి నేటి వరకు నా మీద 19 కేసులు నమోదు చేశారు, ఇంక్లూడింగ్ అటెంప్ట్ టు మర్డర్. మనకి వారం రోజుల పాటు మేము విశాఖ సెంట్రల్ జైల్లో గడిపాను. కాకినాడలో నా పైన దాడి చేశారు. ఇవన్నీ కూడా ఇంత కష్టపడి భీమిలిలో సమస్యలపైన, ముఖ్యంగా రిషికొండ సమస్య పైన కానివ్వండి, ఎర్రమట్టి దిబ్బల ధ్వంసం మీద కానివ్వండి, పాండ్రంగిలో బ్రిడ్జ్ సమస్య పైన కానివ్వండి, రోడ్ల వ్యవస్థ మీద కానివ్వండి, అవంతి గారు చేసే అక్రమాల పైన కానివ్వండి, మేము చేసే పోరాటాలే మమ్మల్ని నిలబెట్టినాయి. కాబట్టి ఈ రోజు ఎవరైనా సరే భీమిలి గెలిచే కాన్స్టిట్యున్సీకి రావాలనుకుంటారండి, ఓడిపోయే కాన్స్టిట్యున్సీకి ఎవరు వెళ్ళాలనుకోరు. కాబట్టి రావాలని చాలా మంది చూస్తారు. అదే మీ కష్టం ఫలితం ఈ రోజు పార్టీని గెలిపించబోతుందా అనేది మీ కాన్ఫిడెన్స్? అవునండి, ఎందుకంటే మేము పడిన కష్టం, మీకు మార్కెట్ లో ఏదైతే బాగా సెల్లింగ్ ప్రొడక్ట్ ఉంటుందో దానికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. యాజ్ బీయింగ్ ఏ మార్కెటింగ్ స్టూడెంట్ నేను ఒక ప్రొడక్ట్ ఏదైతే మీకు వాల్యూ ఉంటుందో, ఏదైతే మీకు రిటర్న్స్ మీకు వాల్యూ అనేది చూపిస్తుందో దాని మీద డిమాండ్ ఎక్కువ ఉంటుంది. సో భీమిలి కాన్స్టిట్యున్సీలో 5 ఏళ్ళు మేము కష్టపడడానికి ఇది ఒక ఉదాహరణ. సో స్పెషల్ గా చెప్పక్కర్లా, భీమిలిలో మీరు ఏం చేశారని చెప్పక్కర్లా, అది పార్టీకి తెలుసు, ప్రజలకు తెలుసు. పొత్తు అనేది ప్రధానం. మొన్న మీ జనసేన నాయకుడు కానివ్వండి చాలా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, అధికారంలో మేమే లక్ష్యంగా అని చూస్తూ ఉన్నారు. చాలా నియోజకవర్గాల్లో బలంగా ఉన్న ప్లేసెస్లో కూడా టీడీపీ అక్కడ క్యాండిడేట్ పెడుతుంది అని సమాచారం వస్తుంది సార్. ఎక్స్క్లూజివ్గా భీమిలి కూడా చాలా జనసేనకి మంచి పట్టున్న ప్రాంతం. టీడీపీకి ఇస్తే మీ క్యాడర్ సపోర్ట్ చేస్తారా? నిజంగా యూత్ ఆశించిన స్థాయిలో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చూడాలనేది మీ కోరిక. మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అంటే ఒప్పుకుంటారా? ఈ మళ్ళీ ఓట్ల రూపంలో మార్చుకోగలంటే ఏం చెప్తారు దానికి సంబంధించి? ముందుగా ప్రజలు మార్పు కోరుకుంటారండి, అదైతే వాస్తవం. మార్పులో కూడా కొత్త తరాన్ని చూడాలని ఒక
ఉద్దేశం ప్రజల్లో చాలా బలంగా ఉంది. అది మా భీమిలిలో చాలా ముఖ్యంగా ఉంది. ఎందుకంటే మీకు ఎలక్షన్ కూడా ఓటు రిజిస్ట్రేషన్ నమోదు తీసుకుంటే కనుక దాదాపు 21,000 ఓట్లు కొత్తగా నూతనంగా నమోదైనాయి. అంటే అందరూ దాదాపు దాంట్లో 90% యువ రక్తం భీమిలి ఉరకలు వేస్తుంది. సో యువ రక్తానికి సంబంధించి మేము కొత్త తరాన్ని కోరుకుంటున్నాం అని చెప్పని భీమి ప్రజలు ఇప్పటికే మాకు చెప్పారు. సో ప్రజాప్రతినిధులుగా, పార్టీ అధ్యక్షులుగా ప్రజల అభిప్రాయాన్ని వాళ్ళు డెఫినెట్ గా కన్సిడర్ చేస్తారని నమ్మకం నాకుంది. అది చంద్రబాబు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి. ఎందుకంటే జరిగేది ఒక యుద్ధం. ఈ యుద్ధంలో రాక్షసుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంటే కనుక పొత్తులు అనేది అనివార్యం. ఈ పొత్తుల్లో కూడా చాలా ప్రాపర్ గా మేము టీడీపీకి ఇచ్చిన చోట జనసేన పార్టీ సహకారంతో, జనసేన పార్టీకి ఇచ్చిన టీడీపీ సహకారంతో మేము తప్పకుండా తీసుకున్న మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఏ నిర్ణయానికైనా మేము గౌరవిస్తాం. ఎందుకంటే మేము ఒక రాజకీయ పార్టీలో ఉండి జనసేన పార్టీలో జాయిన్ అవ్వలేదండి. ఏ పార్టీలో కూడా మీకు సీట్ ఇవ్వక మీ పార్టీలో జాయిన్ అవ్వలేదండి. పార్టీ ఆవిర్భావం నుంచి కూడా పవన్ కళ్యాణ్ మీద నమ్మకంతో, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతమైన నమ్మకంతో 10 ఏళ్లుగా పార్టీలో పనిచేసిన జన సైనికులు. సో మేము డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఏ నిర్ణయానికైనా మేము గౌరవించి వాటికి కట్టుబడి పవన్ కళ్యాణ్ గారు ఏ అభ్యర్థిని ఇస్తే ఆ అభ్యర్థిని, పవన్ కళ్యాణ్ గారు పొత్తులో భాగంగా ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దానికి గౌరవిస్తూ మేము జనసేన పార్టీని భీమిలి కాన్స్టిట్యున్సీలో అత్యధిక మెజారిటీలో మేము గెలిపించి తీరు. రిపబ్లిక్ డే సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు చాలా సంచలనంగా మారింది. వైసీపీకి అస్త్రం అయ్యి చంద్రబాబు పొత్తు ధర్మం పాటించడు అనేదానికి బెస్ట్ ఎగ్జాంపుల్. అందులో భాగంగానే ఒక వార్నింగ్ మెసేజ్ ఇచ్చారు. చంద్రబాబు ఇద్దరు అనౌన్స్ చేశారు కాబట్టి జగన్ ఇద్దరు అనౌన్స్ చేశారు. రేపు చంద్రబాబు 50 మంది అనౌన్స్ చేస్తే జనసేన కూడా 50 మంది అనౌన్స్ చేస్తుందా? ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. ఏం చెప్తారు వాళ్ళకి? సార్, వైసీపీ పార్టీలో మీకు ముందు అన్నకి చెల్లికే గొడవలు ఉండవండి. వాళ్ళ ఇంట్లో ఎలా ఉన్నాయంటే ఒక అన్న చెల్లి సంబంధాలు కూడా లేవు వాళ్ళకి. ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి రక్తం పంచుకున్న వ్యక్తుల్లో కూడా వాళ్ళ మీద అనుమానాలు, వాళ్ళ మీద భయాలు వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి ఈరోజు షర్మిల గారు అంత నిరభ్యంతంగా ఆవిడ బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి ఈరోజు లోపల జరిగిన వాస్తవాలు, వాళ్ళ మధ్య ఉన్న గొడవలు వాటిని పబ్లిక్గా ప్రస్తావిస్తున్నారు. మరి అన్న తమ్ముల రిలేషన్లోనే అంత గొడవలు ఉన్న వ్యక్తులు పక్క పార్టీలో డెఫినెట్గా వాళ్ళకి పచ్చకామలు ఉన్న వాళ్ళకి ప్రపంచం అంతా పచ్చదనంగా కనిపించినట్టు వాళ్ళకి అందరూ ఎవరి మధ్య చూసినా గొడవలే కనిపిస్తాయి. అన్న తమ్ముల మధ్య చూసినా గొడవలే కనిపిస్తాయి. చంద్రబాబు పవన్ కళ్యాణ్ అనేది వైసీపీ మీద చేస్తున్న ప్రధాన ఆరోపణ. ఒప్పుకుంటారు అది? మేడం, షర్మిల గారు ఒక గౌరవప్రదమైన మహిళ. ఆవిడ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అని చెప్పి పదే ఆవిడ చెప్పుకుంటున్నారు. నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీని ఒక జాతీయ పార్టీ. సో అలాంటి పార్టీలు ఒక వ్యక్తి చెప్తే తీసుకోవడం అలాంటివి జరగవు. సో ఆవిడ ఇష్టంతో ఆవిడకి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఇబ్బందులు భరించలేక ఆవిడ బయటకు వచ్చాను. దానికి వైఎస్ విజయమ్మ గారి సాక్ష్యం అని చెప్పి ఆవిడ చెప్తున్నప్పుడు వెనకాల మేము ఎందుకుంటామండి? ఆవిడ విజయమ్మ గారి సాక్ష్యం అని చెప్పి అంటున్నారు. అంటే మీరు విజయమ్మ గారిని నమ్ముతారా, చంద్రబాబు నాయుడు గారిని నమ్ముతారా? మీరు అది మీ విజ్ఞతకే మేము జగన్మోహన్ రెడ్డి గారికి వదిలేస్తున్నాం. సో తెలంగాణలో 8 చోట్ల పోటీ చేస్తే చాలా వరకు ఒకే ఒక ప్లేస్ డిపాజిట్ వచ్చింది. చిత్తుగా ఓడిపోయారు, మిమ్మల్ని తరిమి కొట్టారు అంటూ కూడా వైసీపీ వాళ్ళు మేమే చేస్తున్న ఆరోపణ. అక్కడే నమ్మలేదు, ఇక్కడ ఎలా నమ్మాలి? అసలు పవన్ కళ్యాణ్ ఇక్కడ ఓటు హక్కు లేదు, ఇక్కడ పవన్ కళ్యాణ్ ఉండే అర్హత లేదు, పోటీ చేసే అర్హత లేదు అంటుంది వైసీపీ. ఏం చెప్తారు వాళ్ళకి? పవన్ కళ్యాణ్ గారు పుట్టింది బాపట్ల అండి. బాపట్ల ప్రాంతంలో పవన్ కళ్యాణ్ గారు పుట్టారు. ఆయన ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా తెలుగు రాష్ట్రాల ప్రజలుగా పవన్ కళ్యాణ్ గారు మీకు జనాల మధ్య ఉంటూ వచ్చారు. అదేవిధంగా తెలంగాణలో కూడా మేము ప్రయత్నం చేసాం. ఉస్మానియా విద్యార్థులకి మేము పోటీ చేసి ఒక అవకాశం కల్పించాం. సో తెలంగాణలో కూడా మీకు జనసేన పార్టీ నుంచి వచ్చిన ప్రతి ఓటుకి కూడా నిస్వార్థంగా నిజాయితీగా పడిన ఓట్లు తెలంగాణలో కూడా. సో కాబట్టి మేము చెప్పేది ఏంటంటే తెలంగాణ ఎన్నికల్ని మీరు దాన్ని ప్రామాణికంగా తీసుకుంటే అసలు తెలంగాణలో వైసీపీయే పోటీ చేయలేదు. మరి అలాంటి విధంగా మీరు అసలు పోటీ చేయని పార్టీని మీరు ఏ విధంగా మీరు కన్సిడర్ చేస్తారు? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండిట్లో మేము అట్లీస్ట్ పోటీ చేసాం. మీ తండ్రి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2 రాష్ట్రాలకి ఉమ్మడి సీఎంగా ఉన్నారు. అలాంటి వ్యక్తి కొడుకుగా మీరు ఉంటూ తెలంగాణలో కనీసం పోటీ చేసే ధైర్యం మీరు చేయలేదు. మీరు మా గురించి ఎలా మాట్లాడతారు? సో కాబట్టి రేపు రాబోయే ఆంధ్ర రాష్ట్రంలో కేవలం ప్రత్యామ్నాయం టీడీపీ జనసేన మాత్రమే ప్రజలు నిర్ణయించుకున్నారు. దానికి అనుగుణంగా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసే ప్రతి చోట కూడా బంపర్ మెజారిటీతో ప్రజలు గెలిపించబోతారు. పావంతు స్థానాల్లో మేము పోటీ చేస్తాం అని చెప్పారు. అంటే దానికి అర్థం ఏంటి? సుమారు ఒక 40 స్థానాల్లో పోటీ చేయబోతుందా జనసేన అంటే? ఏం చెప్తారు మీకు? లెక్కలు కానీ సంఖ్యలు కానీ అది కేవలం మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే చెప్తారండి. ఆయన వన్స్ అనౌన్స్ చేసినాక మా కార్యాచరణ అంతా ఒకటే. పొత్తు అనౌన్స్ చేసిన ప్రతి చోట జనసేన పార్టీని ఎలా గెలిపించుకోవాలి, జనసేన పార్టీ పొత్తులో భాగంగా టీడీపీకి కనిపిస్తే టీడీపీకి ఎలా సహకరించాలి మాత్రమే మేము ఆచరిస్తాం తప్ప నిర్ణయాలు తీసుకుని మేము విభేదించే అర్హతలు మాకు లేవు. అలాంటి ప్రయత్నాలు మేము చెయ్యం. సో 24కు సంబంధించి నమ్మకం ఉందండి? అధికారంలోకి వస్తాము అన్న నమ్మకం ఉందా జనసేన నాయకులకు కానివ్వండి, జనసేన పార్టీకి కానివ్వండి? ఎందుకంటే మీ లక్ష్యం ఒకే ఒకటి, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చూడాలి. కానీ 2.5 ఏళ్ళు అంటూ కూడా ప్రచారం జరిగినప్పటికీ పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చేశారు. ఆ విషయం నేను కానీ చంద్రబాబు గారిని చెప్తాం, అంతవరకు మీరు ఎవరు మాట్లాడుతున్నారు. కానీ మీ నాయకులు ఇప్పుడు కూడా పట్టుబడుతున్నారు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పేసి. వర్కౌట్ అవుతా ప్రాక్టికల్ గా నమ్ముతున్నారా జరుగుతుందని? మేము ఆశించడంలో మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సీఎం గా చూడాలని ఆశించడంలో తప్పెక్కడ లేదు. ఎందుకంటే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎంత నిజాయితీ వ్యక్తో, ఆయన సొంత డబ్బును ఏ విధంగా ప్రజలకు పంచుతున్నారో అలా సొంత డబ్బునే ప్రజలకు పంచిన వ్యక్తి రేపు పొద్దున ప్రజా ధనాన్ని ఏ విధంగా
ప్రజలకు చేరే విధంగా చేస్తారో మాకు నమ్మకం ఉంది కాబట్టి మేము ఆశించడం తప్పులేదు. కానీ నిర్ణయం అనేది అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు. సో దీనిపైన మాకున్న ప్రస్తుత కర్తవ్యం ఏంటంటే రాష్ట్రంలో ఉన్న వైసీపీ రాక్షస పాలనని తరిమికొట్టి రేపొద్దున ఒక ప్రజాప్రభుత్వాన్ని, టీడీపీ జనసేన పార్టీకి సంబంధించిన ప్రజాప్రభుత్వాన్ని స్థాపించడం మాకు ధ్యేయంగా. దాంట్లో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఏ నిర్ణయానికి మేము గౌరవించి ముందుకెళ్తాం. ఎప్పటికైనా సరే పవన్ కళ్యాణ్ గారిని మేము సీఎంగా చూసి తీరుతాం అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. సో ఈ రోజు జన సైనికులు కోరుకుంటున్నారా, లేదు టీడీపీ శ్రేణులు కోరుకుంటున్నారా విషయం పక్కన పెడితే ప్రజలు ఏం కోరుకుంటున్నారనేది ముఖ్యం. కాబట్టి ప్రజల నుంచి వచ్చిన కోరిక పవన్ కళ్యాణ్ గారిని మేము చూడాలని చెప్పి అనుకుంటున్నారు. దానికి అనుగుణంగా మేము చేయాల్సిన బాధ్యత ఏంటంటే జనసేన పార్టీ పోటీ చేసిన ప్రతి చోట కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవడం, టీడీపీకి మేము ఇచ్చిన స్థానాల్లో మేము వాళ్ళకి సహకరించి వాళ్ళు గెలిచే విధంగా మేము చేయడం. సో ఈ రెండు కూడా మేము చేసి తీరుతాం. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆశిస్తున్నారో, పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అయితే ప్రజలు చూడాలనుకుంటారో అది చూడటం తథ్యం. చివరిగా బీజేపీతో పొత్తు అనుకున్నారు, అది ప్రాక్టికల్ గా వర్కౌట్ అయ్యేలా లేదు. చాలా మంది బీజేపీ నాయకులు చంద్రబాబుతో పొత్తు ఒప్పుకోవట్లేదంటూ కూడా సమాచారం అందుతూ ఉంది. కాంగ్రెస్ తో వెళ్తారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. కలబోతున్నాయా టీడీపీ, జనసేన, కాంగ్రెస్ మూడు కూడా కలిసి వెళ్ళబోతున్నాయండి? ఏం చెప్తారు? ఇవి ఇప్పటికీ నాకు తెలిసి ప్రచారాలు మాత్రమేనండి. మేము ప్రస్తుతానికి ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నాం. ఎన్డీఏలో భాగస్వామ్యంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం మేరకు రాబోయే సంవత్సరాల్లో దేశానికి మోడీ గారి నాయకత్వం చాలా ముఖ్యం, అమిత్ షా గారి నాయకత్వం చాలా ముఖ్యం, బీజేపీ ఉండటం చాలా ముఖ్యం మేము భావిస్తున్నాం. సో దాని మీద ఏదైనా సరే మీకు ఒక డిఫరెన్స్ అనేది ఉంటే కనుక అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తెలియజేస్తారు. నేటికైతే మాత్రం మేము మోడీ గారి నాయకత్వాన్ని సంపూర్ణంగా మద్దతు తెలుపుతూ ఎన్డీఏలో భాగస్వామ్యంగా మేము ఉన్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, మా అధ్యక్షుడు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో అదే మేము గ్రౌండ్ లో ఆచరిస్తామండి. మా పార్టీలో మీకు సెల్ఫ్ మేడ్ నాయకులు తప్ప మీకు ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి వచ్చి అలాంటి నాయకత్వాలు మా పార్టీలో, అంటే మీకు అలాంటి వాతావరణం మా పార్టీలో లేదు. వైసీపీలో ఉండే విషయ సంస్కృతి మా పార్టీలో లేదు. సో పవన్ కళ్యాణ్ గారు ఏది ఆదేశిస్తారో అదే మాత్రం మేము ఆచరిస్తాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అది మన పంచగల సందీప్ గారి ఆంతర్యం అయితే మాత్రం ఆయన పూర్తిగా 24లో మేము అధికారంలో రాబోతున్నాం. కాంగ్రెస్ పార్టీ ఏదైతే షర్మిలా ఉందో, వ్యతిరేకిస్తూ ఉందో అక్కడే జగన్మోహన్ రెడ్డి పతనం స్టార్ట్ అయింది. అదే పెద్ద ఉదాహరణ. విజయం సాక్షిగా ఈ రోజు ఆమె చేస్తున్న వ్యాఖ్యలు కానివ్వండి, అంతకన్నా ఆయన వేరే కోసం లేదు. జగన్మోహన్ రెడ్డి అక్కడే ఓటమి స్టార్ట్ అయిందంటూ కూడా ఈ రోజు ఆయన పార్టీ వ్యాఖ్యలు చేశారు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మేడం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే. ఓకే, థ్యాంక్ యూ అండి.